కేవలం సంక్షేమ పథకాలు అందించకపోగా కేవలం దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు తప్ప ఈ కూటమి ప్రభుత్వం హెచ్చు సంఖ్యలో ఈరోజు పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో సల్మాన్ అనే వ్యక్తిని దళితుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత నాయకుడిని ఈరోజు అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఈరోజు కేవలం ఒక అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు కానీ కూటమి ప్రభుత్వం రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. కావున రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఆవిష్కరించారో తప్పకుండా రాబోయే రోజుల్లో అది అమలు పరుస్తామని ఈరోజు జరిగిన సల్మాన్ అని వాళ్ళ కుటుంబానికి తీవ్రమైన మేము సగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి ఏదైతే న్యాయం చేకూర్చాలో వాళ్ళకి ఆర్థికంగా కానీ వారి కుటుంబానికి ఉద్యోగపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఈ కూటమి బాధ్యతలు వహించి వారి కుటుంబానికి న్యాయం చేయాలి. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున అనంతపూర్ జిల్లా తరఫున ఎస్సీ విభాగం తరఫున మహిళల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.